హాయ్. హాయ్. ఈరోజు ఒక విషయం గురించి డిస్కస్ చేద్దాము. ఒక ముఖ్యమైన విషయం గురించి ఆ, ఏంటంటే స్మూత్ సెయిలింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ లైఫ్. స్మూత్ సెయిలింగ్ అది జరగాలంటే అసలు ఒక మేలు ఫీమేల్, హస్బెండ్ అండ్ వైఫ్ అనొచ్చు. మేలు ఫీమేల్ జనరల్గా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి అసలు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి, అవి ఏ క్వాలిటీస్ ఎవరివి అనేది తెలుసుకుంటే మనకి ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హర్డిల్స్ని దాటుకొని, ఎందుకంటే మనం కూడా 42 ఏళ్ళ మ్యారీడ్ లైఫ్లో మనం అన్ని దాటుకున్నాం, మనం అన్ని ఇంప్లిమెంట్ చేసాము. అదే వీళ్ళందరికి చెప్తే ఇంకా వేరే వాళ్ళు కూడా స్టార్టింగ్లో ఉండేవాళ్ళు, లేకపోతే ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళు, ఏమైనా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో జనరల్ హౌ టు హ్యావ్ ఏ స్మూత్ సెయిలింగ్. మంచి టాపిక్. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ, ఎందుకంటే యూ హ్యావ్ కోఆపరేటెడ్ వెరీ మచ్. అండ్ స్మూత్ సెయిలింగ్కి బర్డ్ ఎగరడానికి 2 వింగ్స్ ఏ విధంగా సహకరిస్తాయో, ఒక ఎద్దుల బండి 2 ఎద్దులు ఎలా వెళ్ళాలో, ఒకటి ఎక్కువ లాగినా ఒకటి తక్కువ లాగినా, ఇవి వీల్స్ ఒకటి పెద్దదైనా చిన్నదైనా అది సమాంతరంగా వెళ్ళేదానికి ఇద్దరు తాలూకా సహకారం అనేది కంపల్సరీ. సో ఐ థ్యాంక్ యూ ఫర్ దట్. అసలు మేల్కి ఫీమేల్కి మనం ఏంటంటే మనిషి అందరూ ఒకే భాష మాట్లాడతారనుకోవటం ఫస్ట్ తప్పు. మేల్ భాష వేరు, ఫీమేల్ భాష వేరు. ఫీమేల్ ఎక్స్పెక్టేషన్స్ వేరు, మేల్ ఎక్స్పెక్టేషన్స్ వేరు. ఎందుకంటే మేలు ఫస్ట్ నుంచి హంటర్ గ్యాదరర్ నుంచి యాడమ్ అండ్ ఈవ్, యాడమ్ అండ్ ఈవ్, యాడమ్ అండ్ ఈవ్ అనే కాదు, ఫస్ట్లో మనకి యాడమ్ ఈవ్ అది క్రిస్టియన్ తాలూకా ఫిలాసఫీ. ఓకే. మనం జంగిల్లో తిరిగే రోజుల నుంచి మనిషి మగవాడు బయటికి వెళ్ళి వేటకి వెళ్ళేవాడు, తీసుకొచ్చేవాడు. ఆడది సంరక్షణ, పిల్లల సంరక్షణ అనేది ఉండేది. ఇంట్లో యాక్టివిటీస్, ఎందుకంటే రిలాక్సేషన్ ఉంటుంది, ఫుడ్డు అంటే అప్పట్లో కుకింగు అంత లేకపోయినప్పటికీ కూడా ఇంట్లో పిల్లలకి లేకపోతే ఆ బ్యూటీ అట్మాస్ఫిరిక్గా ఒక ఎన్వైరన్మెంట్ని బ్యూటిఫుల్గా చేయడానికి అమ్మాయి చేసుకుండేది. ఈ రాను రాను అలాగా మనకి ఈ మధ్యన డాక్టర్ రాజర్ స్పెర్రీ, ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. థియరీ స్ప్లిట్ బ్రెయిన్ థియరీ అని 1976 ఇప్పుడు గుర్తులేదు నాకు. ఏంటి అంటే ఒక మేల్ ఈజ్ లెఫ్ట్ బ్రెయిన్ డామినేటెడ్, ఫీమేల్ ఈజ్ రైట్ బ్రెయిన్ డామినేటెడ్. మనిషి మగవాడు ఎప్పుడు బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి, ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు, అది వేరే విషయం, ఈ డెసిషన్ మేకింగ్లోనే ఉండేవాడు. ఈ డెసిషన్ మేకింగ్, ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఓరియంటెడ్, ఇవన్నీ ఉండేది. లేడీకి ఇంట్లో డెకరేషను, కుట్లు, అల్లికలు, ముగ్గులు, కుకింగు, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఆడది చూసుకునేది. ఫస్ట్లో అసలు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ లేదు. సొసైటీ ఫార్మ్ అవుతున్న కొలది, సివిలైజేషన్ వస్తున్న కొలది, ఈ ప్రామిస్క్యూటీ ఎవరితో కలియటం అనేది తగ్గిపోయి మెల్లిగా సమాజం పెళ్ళి అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది. ఓకే. జంగిల్లో ఎక్కడా లేదు ఇలాగా మేలు ఫీమేలు
ఫ్రీలీ దే వర్ లివింగ్. ఏ ఏ జంతు జాతిలో కూడా ఎక్కడ కూడా అలా ఉండదు. మనిషి కొన్ని కట్టుబాట్లకి సామాజికంగా ఒక రూల్స్, ప్రభుత్వ యంత్రాంగం, జడ్జిమెంట్లు, లీగల్ డిపార్ట్మెంట్లు, జైల్స్, ఇలాంటివన్నీ సమాజం ఎలా అయితే చేంజ్ అవుతూ ఉందో అలాగా రూల్స్ ఫాలో అయ్యాయి. మెల్లమెల్లగా ఇవి స్థిరపడ్డాయి. ఓకే. ఎలా స్థిరపడ్డాయి అంటే, మగవాడు ఇంటికి వచ్చాడు అనుకో, వాడికి ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంటే ఒక సొల్యూషన్ ఆఫర్ చేయాలి అనేదే తెలుసు, ఎందుకంటే ఆఫీసులో అయ్యే చేస్తాడు. అమ్మాయి ఎట్లాగా, అది వైఫా ఏంటా గర్ల్ ఫ్రెండా అనేది కాదు. అమ్మాయికి ఇష్యూస్ ఎలా వస్తాయంటే, బికాజ్ ఈ ఫెమినైన్ క్వాలిటీ రైట్ బ్రెయిన్లో ఆర్ట్, డాన్సు, కుట్లు, అల్లికలు, ముగ్గులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సాఫ్టర్ నేచర్, ఇంటెలిజెంట్ కోషెంట్ ఏమో లెఫ్ట్ బ్రెయిన్, అది మేల్ది. ఎమోషనల్ కోషెంట్ ఏమో రైట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, అది ఫీమేల్ది. ఫీమేల్. అయితే ఇప్పుడు కోర్స్ మనం రోజు ఇవి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాము. పబ్లిక్ గురించి చెప్తున్నాను. లైఫ్లో మార్నింగ్ లేచి ఐ లవ్ యూ, ఐ కేర్ ఫర్ యూ, హగ్గింగ్, ఇవి లేకపోతే డిఫరెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్నైనా సరే ఇవి అప్పుడప్పుడు ఈ శాండ్విచ్ జరగాల. కనీసం పూటకొకసారో ఇది జరిగితే అకేషనల్గా ఇవి జరుగుతూ ఉండవు. ఐ లవ్ యూ, ఐ కేర్ ఫర్ యూ అండ్ హగ్. ఇవి కాకుండా ఎప్రిషియేషన్స్, ఆడది కోరుకునేది ఏంటి అంటే ఎప్రిషియేషన్. ముగ్గు బాగుంది, కట్టుకున్న చీర బాగుంది, అందంగా ఉన్నావు, బ్యూటిఫుల్, కుకింగ్ బాగుంది, కూర బాగుంది, ఇవన్నీ కోరుకుంటుంది. ఎందుకంటే ఆవిడ టైం అంతా అక్కడ స్పెండ్ చేస్తుంది. మగవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు డెసిషన్ మేకింగ్ కదా, మగవాడు ఎప్పుడు కూడా ఆ డెసిషన్ మేకింగ్, అబ్బా నువ్వు ఎంత బాగా డిసైడ్ చేసావు, ఎంత బాగా కొన్నావు, ఆ ఎప్రిషియేషన్స్ కోరుకుంటాడు. ఇల్లు ఎలా సెలెక్ట్ చేసావు. బ్యూటీ అనేది ఇక్కడైతే, డెసిషన్ మేకింగ్ అనేది అక్కడ. ఒకరు కాంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇది నీకు తెలిసిందే. బట్ చెప్తాను పబ్లిక్ ఏంటి అంటే, సో దిస్ మెకానిజం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి తెలియదు కదా చాలామందికి. ఏంటంటే మేల్ క్వాలిటీస్ అంటే ఏంటి, ఉమెన్ క్వాలిటీస్ అంటే ఏంటి అని తెలియదు. వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని అనుకుంటారు కానీ పాపం తెలియదు. కాబట్టి చెప్పటం, మనం చెప్తే కొంచెం అట్లీస్ట్ ఉపయోగపడుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఏంటి అంటే, మెయిడ్ సర్వెంట్ ఈరోజు రాలేదు అని ఆడది చెప్పేటప్పుడు, మగవాడు నేను చెప్పాను కదా ఆవిడ రాదు, నువ్వు పని మనిషి మార్చేసుకో అని ఇమ్మీడియట్గా వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, ఈ ప్రాబ్లం వస్తే ఇలా సొల్యూషన్, ఆ సొల్యూషన్ ఇది తీసేసేయని. పాపం ఆడికి తెలియదు ఈవిడ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని. అయ్యో ఈరోజు కూడా రాలేదా అనేది షీ ఎక్స్పెక్ట్, అమ్మాయి ఎక్స్పెక్టేషన్ లేడీకి.
ఈయనకి సొల్యూషన్స్ ఇవ్వటం అలవాటు. ఎవడైనా ఇండిసిప్లిన్డ్గా ఉన్నాడు, లేకపోతే సరిగ్గా వర్క్ చేయలేదు, ఫైర్. ఇక్కడ ఈ తేడాలు ఉంటాయి. అడ్రస్ ఎక్కడికో వెళ్తున్నాడు, దారిలో వెంటనే బైక్ మీదో లేకపోతే కారులో వెళ్తున్నాడు, ఇది ఈ డైరెక్షన్ తప్పు, నువ్వు అటు వెళ్ళాలి అని. వాడు ఇది లైక్ చేయడు, ఐ నో అంటాడు, నాకు తెలుసు అంటాడు. ఏంటంటే ఆ డెసిషన్ మేకింగ్ వుడ్ షేర్ టు ఇన్వెస్ట్. ఈ డజంట్ వాంట్ ఎనీ సజెషన్స్ ఇవ్వచ్చేమో కానీ దిస్ ఈజ్ రాంగ్ అనేది అది లైక్ చేయదు. సో ఇలాగా లైఫ్లో వీళ్ళిద్దరూ తప్పులు చేస్తూ ఉంటారు. ఒకటి ఏంటి అంటే, ఎన్ని తప్పులు ఉండినప్పటికీ కూడా పెంచడం, పిల్లలు పెంచడం, స్కూలు సెలెక్ట్ చేయటం, ఎన్నో ఉంటాయి. ఏది కొనాలనుకోవటం, ఒక ఈ క్రిస్ క్రాస్ అయ్యే ఏరియాలు కూడా ఉంటాయి, రెండు కూడా. అలాంటి మర్యాదలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది బెస్ట్. ఒకటి. రెండవది ఏంటి అంటే, వాళ్ళిద్దరూ ఎప్రిసియేషన్స్, మ్యూచువల్ ఎప్రిసియేషన్స్ ఇవన్నీ ఉండినప్పటికి కూడా సపోర్టింగ్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్, ట్రస్ట్, ఇది ఉండాలి. ఫెయిత్, ట్రస్ట్, ఆనెస్టీ, అవి లేకపోతే అవి ఫౌండేషన్ ఫ్యామిలీ పిల్లర్. లెట్ us say ట్రాన్స్పరెన్సీ, ఇది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు వేరేగా ఉండేటప్పుడు సస్పిషన్, డౌటు, ఇవన్నీ కూడా వేరేగా వెళ్ళిపోతాయి. ఒకటి మాత్రం ఇద్దరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వీఆర్ యునీక్లీ లైక్ ఏ థంబ్ ఇంప్రెషన్, వీఆర్ డిఫరెంట్ అనేది వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళకి తెలియాలి. యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ. We can coexist, honoring the differences. అందరూ అనుకుంటారు, నువ్వు నాలాగే, నాకు అమితాబ్ బచ్చన్ ఇష్టం అయితే నువ్వు కూడా అమితాబ్ బచ్చన్, అలా ఉండదు. రాంగ్. దే కీప్ ఆన్ చేంజింగ్ మాట. ఎవ్రీథింగ్ విల్ ఆల్టర్. హీరోయిన్స్, హీరోస్, చాయిస్, లైకింగ్, ఇవన్నీ కూడా ఆల్టర్ అవుతూ ఉంటాయి. హస్బెండ్కి కొన్ని ఎక్కువని కాదు, ఒక 5 డిష్లు ఉంటాయి. ప్రతి హస్బెండ్కి ఒక 5 డిష్లు ఉంటాయి. అవి లైక్ చేయాలి. అవి అప్పుడప్పుడు కొద్దిగా అలా ప్యాక్ చేస్తే దే విల్ లైక్ ఇట్. సర్టన్లీ దే విల్ హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటుంది, వైఫ్ షీ వాంట్స్ టు టాక్ టు ఓన్లీ వాళ్ళ రిలేషన్స్తోనే. దిస్ సైడ్ నెగిటివ్ అయిపోతుంది. అట్లీస్ట్ పేరెంట్స్, మొత్తం హోల్ జనరేషన్కి చాలా డిఫరెంట్ అయిపోతుంది కాబట్టి మన అని అనుకోవాలి. అది ఏంటి అంటే, అప్పుడెప్పుడైనా కనీసం హస్బెండ్ బ్రదర్లు, వాళ్ళ చెల్లెలు, పేరెంట్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్ బాగుంటుంది. అలాగే ద సేమ్ థింగ్ విల్ అప్లై ఫర్ ది హస్బెండ్ టూ. ఏదైనా ఇద్దరికి అప్లికేబుల్. యాక్చువల్గా ఎప్రిషియేషన్స్ కానీ వైఫ్కి ఉంటే అసలు ఎలా అంటే, వీళ్ళ స్కోర్ కార్డ్ ఇద్దరికి డిఫరెంట్.
వీడేంటంటే నేను సమ్మర్ వెకేషన్లో ఒకసారి ఊటీకి తీసుకెళ్ళిపోతే ఐ లవ్ యూ అని నేను చెప్పేశానని అనుకుంటాడు. కానీ ఆవిడ లాంగ్వేజ్ ఏంటి అంటే ఐ లవ్ యూ అని చెప్తే, మామూలుగా చెప్తే దానికి 10కి 10 వేస్తుంది. ఒకసారి ఊటీకి తీసుకెళ్ళినందుకు 1-2 మార్క్సే వస్తాయి. సో ఈ విధమైన వ్యత్యాసాలు ఉంటాయి. అందుకని వాళ్ళ లాంగ్వేజు వీళ్ళ లాంగ్వేజు కంప్లీట్గా డిఫరెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అప్పుడప్పుడు నీకు ఒకటి చెప్తాను, దగ్గర ఉంటే సఫికేషన్, దూరం అయితే సెపరేషన్. దూరంగా ఉండేటప్పుడు మాట్లాడతారు, దగ్గరగా ఉండేటప్పుడు జెలసీ ఫీల్ అవుతారు, యాంగర్. ఏమవుతుందంటే ఒక జైలరు ఒక ప్రిజనర్ రిలేషన్షిప్ లాగా అది రిలేషన్ కాదు, బట్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్. అండర్స్టాండింగ్ ఉంటే అలాగే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ బట్ ఎక్కడైనా అలాంటి ఉంటే అలా హౌ టు డీల్. దే ఆర్ లైక్ 2 enemies లివింగ్ అండర్ వన్ రూఫ్. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ అర్థం చేసుకోకపోతే ఎలా ఉండాలో, అమ్మాయి పాటలు పాడుతుంటుంది, వీడికి పాటలు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, టెంపుల్కి వెళ్ళాలని ఉండొచ్చు, ఇది మ్యూచువల్. అదే ఇప్పుడు వీడికి నమ్మకమే లేకపోవచ్చు. ఒక కలర్ ఆఫ్ శారీ, ఒక కలర్ ఆఫ్ చాయిస్, ఎన్ని రకాలు ఉంటాయి. అది విమెన్ మెంటాలిటీ ఏంటి అంటే చాలా ఫాస్ట్గా వాళ్ళది మారిపోతూ ఉంటుంది. ఈ స్పీడు అబ్బాయి తట్టుకోవడం కష్టం వాళ్ళకి. వీడికి ఏంటంటే బికాస్ దట్ ఈస్ నాట్ ది లాంగ్వేజ్ మెకానిజం కాదు అది. ఈరోజు వెళ్ళి చేరుకుంటుంది, నెక్స్ట్ డే వెళ్ళి మార్చేస్తుంది. ఈజ్ కన్ఫౌండెడ్, డమ్. ఏం జరిగింది నిన్న, ఆవిడే కదా కొన్నది 10, ఆవిడ 3-4 గంటలకు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్చేసింది. ఇన్ని 10,000 చీరలు చూసి అదే బార్డర్ ఉండాలా, అదే బూటా ఉండాలా, అదే బూటా కూడా తెలుసా నీకు? సో అదే పళ్ళు ఉండాలా. ఇప్పుడు అరే ఒక్క చిన్న షేడు మారితే, రంగు కూడా కాదు, ఒక షేడు కాదు, షాప్లో ఒక కలర్ కనిపించవచ్చు, ఇంటికి వచ్చాక ఇంకో కలర్ కనిపించవచ్చు. అదే అంటున్నా, మగవాడికి మాకేముంది, వీఆర్ లైకింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ చేసాడంటే బికాజ్ ఇట్ విల్ బి లైక్డ్ బై సమ్ పీపుల్ అనే కదా, మగవాడు అదే అనుకుంటాడు. అరే ఇప్పుడు ఇన్ని చీరలు తయారు చేశాడు, ఆడు ఎవరో వాళ్ళు అందరికీ లైక్ అవుతుంది, ఇది బాగాలేదు 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 అంటే వీడికి అర్థం కాదు. బాగాలేకపోతే ఆయన అంత అన్వైజ్ కాదు కదా, బిజినెస్ మ్యాన్, ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఆయనకి ఏ రంగు చేయాలా అనేది తెలియదా? ఒక డిజైనర్కి అంతంత డబ్బులు ఇచ్చే శాలరీలు ఇచ్చే. అది ఏంటి అంటే అది ఆర్నమెంట్స్ అంతే. వీడికి అర్థం కాదు, వీడు ఆర్నమెంటే వేసుకోడు, ఆవిడికి ఆర్నమెంటు గోల్డ్ ఇవన్నీ కూడా ఇట్స్ ఏ మల్టిపుల్. ఇది యాక్చువల్గా ద హోల్ ఎకానమీ ఈజ్ రన్నింగ్ బిహైండ్ ది ఉమెన్. ఈ రన్ బై ఉమెన్. ఇప్పుడు ఏదైనా లేకపోతే కాస్మెటిక్ ఇండస్ట్రీ లేదు, టెక్స్టైల్ ఇండస్ట్రీ లేదు, జ్యువెలరీ లేదు, ఇప్పుడు హోల్. అప్పుడు కంపెనీస్ కూడా ఉండవు, అసలు ఈ మగవాళ్ళు పనిచేయడానికి కంపెనీస్ కూడా ఉండవేమో. యాక్చువల్గా నీకు ఒక విషయం చెప్తున్నాను, ద సివిలైజేషన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఆర్ ఇనిషియేటెడ్ బై ఓన్లీ ఈవ్. కరెక్ట్. అక్కడ సీత, ఇక్కడ ఈవు. అదే కదా, సీత లేడీ కావాలనే ఒక గ్రీడ్ చూపిస్తే ఇక్కడ ఈ కంప్లీట్గా. ఇప్పుడు చెప్తాడు యూ డోంట్ ఈట్ ద యాపిల్ అనే, గాడ్ సేస్ డోంట్ ఈట్ ద యాపిల్. ఈ అదే కదా ద హోల్ స్టోరీ. ద స్పిరిచువాలిటీ ఈ స్ట్రైకింగ్ ద బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ, మెటీరియలిస్టిక్ లైఫ్, ఇవన్నీ చాలా ట్రిక్కీ థింగ్. మనకి మేల్లో
అన్కాన్షియస్గా ఫెమినైన్ ఉంటుంది లోపల బ్యాక్గ్రౌండ్లో. ఫీమేల్లో అన్కాన్షియస్గా మేల్ క్వాలిటీ. మేల్ ఉంటుంది. అందుకని కోపం వచ్చేటప్పుడు ఆడదాన్ని తట్టుకోలేరు. ఎందుకంటే ఆ ఉగ్రరూపం వచ్చేది ఆ ఫెమినైన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది బయటకు వస్తుంది. వీడు డల్ అయిపోతాడు. కోపం ఇప్పుడు ఎప్పుడైనా భయం వచ్చేటప్పుడు ద మేల్ విల్ బికమ్ వెరీ డల్ అండ్ ప్యాసివ్. ఓల్డ్ ఏజ్లో కూడా అంతే. ఓల్డ్ ఏజ్లో ఆడదానికి గడ్డాలు మీసాలకు వస్తాయి. అది హార్మోన్స్ అది ప్రాబ్లం కాదు. అంటే అంటే హార్మోన్స్ ద మేల్ అండ్ అంటే అది రిలేటెడ్ విత్ ద క్వాలిటీస్ ఆర్ రిలేటెడ్ విత్ ద హార్మోన్స్. క్వాలిటీ ముందుకు వచ్చేస్తుంది. ఏంటంటే హీ విల్ బికమ్ వెరీ ప్యాసివ్ ఓల్డ్ ఏజ్లో. షీఈ్ బికమింగ్ మేల్ అండ్ హీఈస్ బికమింగ్ ఫీమేల్. అవును, బాగా సాఫ్ట్. ఆఫీస్లో కూడా ఏంటి, ఆఫీస్లో వాడు ఏం చేస్తాడు, మేల్గా బిహేవ్ చేశాడు, ఇంటికి వచ్చి సైలెంట్ అయిపోతాడు, వాడు ఫీమేల్ అయిపోతాడు. యాక్చువల్లీ చెప్పాలంటే ఏజ్లో ఉన్నప్పుడు కూడానా, వర్క్లో కూడా, ఓకే, వర్క్ తర్వాత కూడా ఈజ్ బికమింగ్ డల్ అండ్ నౌ బట్ షీ వాంట్స్ కంప్లీట్గా షీ విల్ బికమ్ అగ్రెసివ్. మేల్ వచ్చేస్తుంది, షీ స్టార్ట్స్ ఫైటింగ్. సో ఇదంతా బేసిక్గా ఏంటంటే దెర్ ఈస్ ఎ వెరీ సీక్రెట్ హిడెన్ సైన్స్ దట్ ఆర్ గోయింగ్ బిహైండ్. సీక్రెట్ సైన్స్ అనే చెప్పొచ్చు, సీక్రెట్ సైన్స్ ఇది. సో ఇదంతా కూడా అందుకనే ఎక్కువ దీనికి మనం ఒక సలహా ఇవ్వచ్చేమో. అంటే మనం కూడా అది ఫాలో అయ్యాము. ఎక్కువ అంటే బిఫోర్ మ్యారేజ్ దట్ గర్ల్ అండ్ బాయ్ కూడా ఒకళ్ళు అంటే అసలు మేల్ క్వాలిటీస్ ఇవి, ఫీమేల్ క్వాలిటీస్ ఇవి అని. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ ఏమవుతుందంటే అంతా ఎక్కువ న్యూగా కనిపిస్తుంటుంది. ఓకే, ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ ఓన్లీ కొంచెం ఇవన్నీ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని బదులు ఈ బిఫోర్ మ్యారేజే వీళ్ళందరికీ మనం ఒక బుక్ చదవమని సజెస్ట్ చేయొచ్చు. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే ఒక బుక్ ఉండేది చూడు. అది కొంచెం నాది పెళ్లి పుస్తకం నీది ఉంది, బట్ చెప్తున్నాను ఇవన్నీ ఏంటంటే మెన్ క్వాలిటీస్, ఫీమేల్ క్వాలిటీస్. బేసిక్గా ఏంటి అంటే మనుషులు ఏమనుకుంటారంటే నేను ఎంఏ చదివాను, ఎంఎస్సి చదివాను అంటే నాకు జీవితం తెలుసు అనుకుంటాడు. ఎంఎస్సి డిగ్రీలే కావు నాన్న, దేర్ ఆర్ సో మెనీ అదర్ డిగ్రీస్. అంటే అనేది ఏంటంటే బీటెక్ ఏదైనా వాట్ ఎవర్ జోక్ చేస్తా. ఇప్పుడు లేవు, మన అప్పుడు ఎంఏలు ఎంఎస్సీలో బీటెక్ నాకు తెలియదు. మాకు బీటెక్లు ఎవరో ఎక్కడో వెయ్యిగా అసలు ఓన్లీ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ అంతే, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. నన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ డిడ్ ఇంజనీరింగ్. ఆవిడ నాకు గుర్తులేదు. అందరూ అప్పట్లో ఏంటి మాకు ఎంఏలు, ఎంఎస్సీలు, ఇప్పుడు అవి లేవు కదా అని అంటున్నాను అంతే. అవును కరెక్ట్. కాబట్టి మనం లైఫ్లో ఒక మిక్సీకి ఉన్న, గ్రైండర్కి ఉన్న ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదువుతాం. మరి లైఫ్కి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏది? యూ నీడ్ టు బి ట్రైన్డ్. నేను సర్టన్లీ నాది అవుట్ ఆఫ్ ప్రింట్ అయిపోయింది, ఎన్నో ఏళ్ళ క్రితమే అవుట్ ఆఫ్ ప్రింట్ అయిపోయింది పెళ్లి పుస్తకం. ఇట్స్ అన్ ఎక్సలెంట్ బుక్. దాన్ని నీకే డెడికేట్ చేశాను అది. థ్యాంక్ యూ. సో ఇది కంపల్సరీ ఈ మాత్రం చేంజెస్ లేకుండా మ్యూచువల్గా దే కెన్ బి టుగెదర్. ఇప్పుడు ఏంటంటే మొబైల్ వరల్డ్ కాబట్టి కటింగ్ ఆఫ్ వెజిటబుల్స్ దగ్గర, వాషింగ్ ఆఫ్ కొద్దిగా సపోర్టింగ్ సిస్టమ్స్ దగ్గర ఇప్పుడు కలిసి ఇప్పుడు మేల్ వస్తున్నారు. అంటే మేలు ఫీమేల్ ఈ జనరేషన్లో పూర్వం కన్నా ఇప్పుడు మార్పు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు యు ఆర్ ఆల్సో అసిస్టింగ్ మీ కదా. అంటే నేను అనేది మనం అనే కాదు, ఇప్పుడు వాళ్ళ పాజిటివ్గా వాళ్ళు లైఫ్ మారాలి అంటే ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే యూ విల్ బి ఏబుల్ టు బీ బెటర్. తర్వాత ఈ సందర్భంలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు మనం చదివే డిగ్రీలు ఏ విధంగా కూడా మనకి ఏమి నేర్పించవు అని. బట్ మేము చదువుకున్నప్పుడు డిగ్రీలో నాకు హోమ్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది, జస్ట్ ఒక సబ్జెక్ట్ అంతే. చిన్నగా ఫ్యామిలీ గురించి చెప్పేవారు. ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, ఏదైనా నేర్చుకున్నా మన ఫ్యామిలీలోనే నేర్చుకుంటాం ఫస్ట్, బయట స్కూల్లో అవేవి మనం నేర్చుకోము అని. కాబట్టి ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీ ఇస్ ద స్కూల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అని, పిల్లలు తల్లిదండ్రులతో పెరుగుతారు కాబట్టి
పిల్లలకి తల్లిదండ్రులే మార్గదర్శకులు అవుతారు కాబట్టి వాళ్ళు కొంచెం మంచి నేర్పటం, మంచి పేరెంటింగ్, అక్కడ దెర్ ఇస్ నో పార్షియాలిటీ బిట్వీన్ ద గర్ల్ అండ్ బాయ్ అని ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తర్వాత ఎలా వాళ్ళు పెద్ద అవుతున్న కొలది వాళ్ళు ఎలా మనుషులు ఎలా కలుపుకోవాలి, అందరితో ఎలా డీల్ చేయాలనేది ఇవన్నీ కూడా కొంచెం నేర్పిస్తే బాగుంటుంది. మంచి సజెషనే, కానీ అవి థియరిటికల్గా ఇప్పుడు మాకు మారల్ క్లాస్ ఉండేది లైలా కాలేజ్, నేను విజయవాడ లైలా కాలేజీలో డిగ్రీ చేశాను. మారల్ క్లాస్ అని ఉంటుంది. ఏముంటుంది ఆడ సిగరెట్లు తాగకూడదు, కానీ ఆ క్లాస్ నుంచి బయటకు వచ్చారా కానీ సిగరెట్లు తాగేవాళ్ళు. ఇప్పుడు దాని తాలూకా ఇంపాక్ట్ ఏంటి అంటే లైఫ్లో మారల్ క్లాస్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని మారిపోయినంత మాత్రం, చెప్పినంత మాత్రం ఇక్కడ ఇంట్లో ఏంటంటే పిల్లలు చిన్న పిల్లప్పటి నుంచి నేను చెప్తున్నాను, అంటే హౌ టు బ్రింగ్ అప్ ది చిల్డ్రన్ అని వాళ్ళు ఎక్కువగా చుట్టుపక్కల చూసి పెరుగుతుంటారు కాబట్టి దట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ దెమ్. 100%. అది మంచి హెల్దీ సరౌండింగ్స్ ఇస్తే బాగుంటుంది. నేను చెప్తున్నది ఏంటి అంటే ప్రాక్టికల్గా యూ షుడ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ కుకింగ్. అదే 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 చిన్నపిల్లల దగ్గర మళ్ళీ ఆడపిల్లలే కోసి వెజిటబుల్ కోసే దగ్గర కాకుండా సెండ్ ద బాయ్ టు గెట్ ది ఆర్టికల్స్, షాపింగ్ కానీ కుకింగ్ కానీ, రా వెజిటబుల్స్ కడుగు, ఇన్వాల్వ్ చేయాలి అన్నిట్లో. మదర్ విల్ అసిస్ట్ ఎవ్రీథింగ్. ఈవెన్ షూ పాలిషింగ్ కూడా రాదు ఇప్పటికి కూడా నేను చూస్తుంటాను. వాళ్ళు ఏంటంటే చదువుకుంటే చాలు అనుకుంటారు, అది రాంగ్. అది మారిందిలేండి, ఇప్పుడు మారిందిలే, ఒకప్పుడు లేదు. అది ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ట్రైన్డ్, బిల్టప్. మార్నింగ్ లేచి షుడ్ గెట్ అప్. పిల్లల్ని ఏంటి హౌ దే విల్ బి డిసిప్లిన్డ్, యూ టెల్ మీ. ఇఫ్ దే ఆర్ గెటింగ్ అప్ ఎట్ 8 o'clock, స్కూల్ ఎర్లీగా స్టార్ట్ అయితే అది వేరే విషయం. బట్ దే డోంట్ డూ మార్నింగ్ యోగా నేర్పటము, లేకపోతే ఒక పీటీ చేయటము, లేకపోతే ఒక చిన్న జాగింగ్ చేయటము, వాకింగ్ చేయటము. హాలిడే అయితే హాలిడే అంటే అంత ఫుల్ అవుట్ ఆఫ్ డిసిప్లిన్. దట్ ఇస్ రాంగ్. See, discipline, teaching them how to swim, how to exercise, how to do yoga, how to cook their food. How to be independent. అప్పుడు దే విల్ రెస్పెక్ట్ ద అదర్. మేల్ రెస్పెక్ట్, ఫీమేల్ రెస్పెక్ట్. ఆడవాళ్ళు ఈ ఇంట్లో చెప్తారు, మగవాళ్ళు బయటికి వెళ్ళి సిగరెట్లు తాగుతున్నారు. వాళ్ళకి దే డోంట్ బికాజ్ నా కొడుకు ఎలా తిరిగినా పర్వాలేదు అనుకుంటున్నావు, ఎందుకంటే వీడి కూతురు లేరు కాబట్టి. తప్పు. హౌ టు రెస్పెక్ట్ ఏ మేల్, ఫీమేల్ అనేది ఉండాల. అది ఎప్పుడు వస్తుంది? ఇట్ హ్యాస్ టు బి టాట్ ఇన్ ద హోమ్. అది ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్ టేకింగ్ డ్రగ్సా, సిగరెట్సా తెలియని విషయంలో అది మ్యూచువల్ రెస్పెక్ట్, బోత్ ఆర్ ఈక్వల్. అది లీగల్ కాదు, అది లీగాలిటీ కాదు, ఇది ఇష్యూ లీగాలిటీ కాదు. ఫీమేల్ అయితే షీ షుడ్ నాట్ గో అవుట్ అండ్ కమ్ లేట్ ఫ్రమ్ టు ద హోమ్ అనేది మేల్ కెన్ ఎప్పుడైనా రావచ్చు. అది ఏంటి? జస్ట్ సీ, ఇట్ ఈస్ సో బ్యాడ్ అండ్ సో రాంగ్. ఇప్పుడు ఇవన్నీ ఇన్గ్రెయిన్డ్ అన్నమాట. వెస్టర్నైజేషన్ అయిపోయింది, ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది. బట్ థింగ్స్ ఆర్ నాట్ చేంజింగ్. సో ఇవి చేంజెస్ రావాలంటే ఈ చిన్న చిన్న మార్పులు అయితే బాగుంటుందని నా ఉద్దేశం. నువ్వు అడిగిన క్వశ్చన్ వెరీ రిలేటెడ్, వెరీ యూస్ఫుల్ క్వశ్చన్. అన్నిటికన్నా నీకు ఆఖరి విషయం ఏంటి అంటే గివ్ లిటిల్. అప్పుడప్పుడు ఈవెన్ యు ఆర్ బోర్డ్, యూ గో లిటిల్ టు యువర్ హోమ్, ఆర్ ఐ గో అండ్ టేక్ మై holiday, little separate, then it will come in the double speed, invigorating speed. You want to go for pushkaralu, go and come back separate, anni kalisi then sometimes it will be charged. Neeku specific ga you will get clarity. ఎప్పుడు కలిసి పక్కనే ఉండేటప్పుడు మై హ్యాపీనెస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దిస్ ఇడియట్, మై హ్యాపీనెస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దిస్ గర్ల్ అనుకునేటప్పుడు ఏమొస్తుందంటే దాంట్లో యాంగర్, జెలసీ, ఈచ్ ఈజ్ ఫీలింగ్ దట్
జైలరు ప్రిజనర్ లాగా అయిపోతారు. సో ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్కి మెయిన్ కారణం అంటే అవర్ ఓన్ ఫాల్టీ లైఫ్ స్టైల్. టేక్ ఆఫ్ సమ్టైమ్స్ దిస్ సైడ్ దట్ సైడ్, దెన్ యూ కెన్ కమ్ టుగెదర్. మ్యూచువల్ డిఫరెన్సెస్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, then it will be bonding will be, if you can still complement with all the diversity in one way, unity in diversity. అలా చేసుకునేటప్పుడు జీవితాలు బాగుంటాయి. ఓకే, ఇట్స్ కంప్లీటెడ్. నైస్ వెరీ ఓకే, థ్యాంక్ యూ. I wish you all the best, and give a thumbs up to our channel, and subscribe, like, comment. And if you like our content, try to become a member, because this is a very, very specialized practicals. Thank you. I wish you all the best. God bless you.